హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి CEN 03/2025 అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి పారామెడికల్ కేటగిరీ జాబ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి అండ్ సిలబస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నిన్నటి వీడియోలో అయితే చేశాను. సో ఆ వీడియో ఎవరైనా ఇంకా చూడకపోతే నా వీడియో యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి మనకి 26వ తేదీ జూలై 2025 అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9వ తేదీ ఆగస్ట్ 2025 అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 8వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 10వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో వాటిలో ఏదైనా మాడిఫికేషన్ లేదా కరెక్షన్ చేయాలంటే దానికైతే డేట్ వచ్చేసరికి 11వ తేదీ సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 20వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి డేట్ వచ్చేసరికి 21వ తేదీ సెప్టెంబర్ 2025 స్టార్ట్ అయ్యి 25వ తేదీ సెప్టెంబర్ 2025 అయితే ఎండ్ అయితే అవుతుంది. సో మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి మొత్తం జాబ్స్ వచ్చేసరికి 434 జాబ్స్ అయితే మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే నిన్నటి వీడియోలో చేశాను. వీడియో యొక్క లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ PDF యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయండి గైస్. ఇప్పుడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అయితే చెక్ చేద్దాం గైస్. సో ఇక్కడైతే చూడొచ్చు క్యాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ లెవెల్ ఏంటి, పే స్కేల్ ఎంత ఇస్తారు అండ్ ఏజ్ లిమిట్ ఎంత అండ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి నర్సింగ్ సూపరింటెండెంట్ అండి. సో ఇది వచ్చేసరికి లెవెల్ 7 అండి. యాజ్ పర్ 7th CPC ప్రకారం అయితే మనకైతే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ శాలరీ వచ్చేసరికి 44,900 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ ఫ్రమ్ ఏ స్కూల్ నర్సింగ్ ఆర్ అదర్ ఇన్స్టిట్యూషన్లో అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు, లేదా BSc నర్సింగ్ అయితే చదివి ఉండాలని అయితే ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి డయాలసిస్ టెక్నీషియన్ అండి. సో దీనికి వచ్చేసరికి BScతో పాటు డిప్లొమా ఇన్ హోమియో డయాలసిస్ కానీ లేదా BSc ఇన్ 2 years సాటిస్ఫాక్టరీ ఇన్ హౌస్ ట్రైనింగ్ కానీ లేదా ఎక్స్పీరియన్స్ ఇన్ హోమియో డయాలసిస్ వర్క్ ఇన్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో అయితే వర్క్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 అని అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి BScలో స్టడీ ఇన్ కెమిస్ట్రీ యాజ్ ఎ మెయిన్ ఆర్ ఆప్టికల్ సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలంట. అండ్ దాంతోపాటు ఏంటంటే 1 year డిప్లొమా ఆఫ్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్గా కానీ లేదా 1 year నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలంట ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ అవార్డెడ్ బై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫార్మాసిస్ట్ అండి. ఇది వచ్చేసరికి ఎంట్రీ గ్రేడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10+2 సైన్స్ లేదా ఇట్స్ ఈక్వాలెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే మనకు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా
రిజిస్టర్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్గా అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే బీఫార్మసీ అయితే చేసి ఉండాలంట. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఈక్వివాలెంట్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చదివిండాలి. అండ్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ కానీ ఎక్స్రే టెక్నీషియన్ కానీ లేదా రేడియో డయాగ్నోసిస్ టెక్నాలజీ కానీ చదివిండాలంట. 2 years కోర్స్ అయితే చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈసీజీ టెక్నీషియన్ అండి. సో ఈ యొక్క ఈసీజీ టెక్నీషియన్కి వచ్చేసరికి 10+2 కానీ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ హ్యావింగ్ సర్టిఫికేట్ కానీ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఈసీజీ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కానీ లేదా కార్డియాలజీ కానీ కార్డియాలజీ టెక్నీషియన్ కానీ చదివిండాలంట. రికగ్నైజ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ అండి. ఇది వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి +2లో సైన్స్ చదివి సో దాంతోపాటు డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ అంటే డిఎంఎల్టీ కానీ లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబ్ కానీ లేదా టెక్నాలజీ యాజ్ పర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ డిఎంఎల్టీ సబ్జెక్టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే డిఎంఎల్టీ అయితే చేసి ఉండాలి. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ గైస్. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. ఈ వీడియోకి అయితే నేనైతే 20 likes అయితే టార్గెట్ అయితే ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ సిలబస్ విషయానికి వచ్చేసరికి మనకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ఏంటనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ ఎబిలిటీ అండి. అంటే ఆ పోస్ట్ని బట్టి జాబ్ సంబంధించి 70 క్వశ్చన్లు ఇస్తాడు, 70 మార్కులకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్కులకి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి జనరల్ ఆర్థమెటిక్ కానీ జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో 10 క్వశ్చన్లు ఇస్తాడు, 10 మార్కులు అండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్కులకి. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఇస్తాడు, 100 మార్క్స్. టైం వచ్చేసరికి 90 minutes అండి. సో మనకి ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇస్తాడు, టైం వచ్చేసరికి 90 minutes. సో వీటి యొక్క సిలబస్ ఏంటనేది అయితే క్లియర్గా అయితే చూద్దాము. ఇప్పుడు సిలబస్ వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి సిలబస్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో జనరల్స్ ఆర్థమెటిక్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షను, పర్సంటేజు, జామెట్రీ అండ్ క్యాలెండరు నుంచి స్క్వేర్ రూట్స్, స్టాటిస్టిక్స్ టు ట్రిగనామెట్రీ, టైమ్ అండ్ వర్క్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ సిలబస్ వచ్చేసరికి అనాలజిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిస్టము, నెంబర్ సిరీస్ కానీ అండ్ కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమాలిటీస్, సిలాజిమ్స్, రిలేషన్షిప్స్ అండ్ క్లాసిఫికేషన్స్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్స్ ఎక్సెట్రా అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్, ఇండియన్ పాలసీ అండ్ కాన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, స్పోర్ట్స్ అండ్ జనరల్ సైన్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ అండి. సో వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ రిలేటెడ్. ఇది వచ్చేసరికి 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ అయితే అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 70 మార్క్స్కి ఇవ్వడం జరిగింది కదా. సో అది వచ్చేసరికి పోస్ట్ని బట్టి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేరియస్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి నర్సింగ్ సూపరింటెండెంట్ సిలబస్ వచ్చేసరికి ఇవ్వడం జరిగింది. అనాటమీ, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, సోషియాలజీ, ఫార్మాలజీ, పథాలజీ అండ్ ఆ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఇవ్వడం జరిగింది, మెంటల్ హెల్త్ నర్సింగ్. సో ఇలా సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డయాలసిస్ టెక్నీషియన్ ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళకైతే సిలబస్ ఇవ్వడం జరిగింది. అనాటమీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫార్మకాలజీ అండ్ సైకాలజీ అండ్ ఇంట్రడ్యూసింగ్ టు కిడ్నీ డిసీజు, ప్రిన్సిపల్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ డయాలసిస్ ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ అండ్ శానిటరీ ఇంజనీర్ కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫార్మాసిస్ట్ ఎంట్రీ గ్రేడ్కి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కూడా ఇవ్వడం జరిగింది సిలబస్ వచ్చేసరికి. అండ్ ఈసీజీ టెక్నీషియన్ కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ ఇలా సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సెవెంత్ వన్ వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి కూడా సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అనాటమీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ వచ్చేసరికి ఫండమెంటల్ ఆఫ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలా సిలబస్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ సిలబస్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో వీడియోకి అయితే 20 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను కదా, కంప్లీట్ అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింకును అండ్ ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ను అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.